దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉండే పూరి జగన్నాథ స్వామి దేవాలయ సందర్శనాన్ని చూద్దాం. జనవరి 14 సంక్రాంతి రోజున ఈ బంజారా హిల్స్లోని పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయము హైదరాబాద్ సిటీకి మధ్యలో హార్ట్ ఆఫ్ ద సిటీగా పిలుస్తారు కదా, ఆ బంజారా హిల్స్లో ఈ జగన్నాథ స్వామి ఆలయం కొలువుతీరి ఉంది. ఈ ఆలయాన్ని ఒక్కసారి అయినా దర్శించాలండి. ఆ శిల్ప కళ ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంది అంటే చెప్పటానికి తనివి తీరదు. 2 కళ్ళు కూడా తనివి తీరవన్నమాట, అంత అద్భుతంగా ఉంది. మనం గూగుల్లో రివ్యూస్ చూసినా కూడా 30,000 మంది దీనికి రివ్యూస్ రాశారండి. అంటే ఒకసారి అర్థం చేసుకోండి దీని శిల్పకళ ఎంత బాగుంది అన్నది. ఎటువైపు చూసినా ఏదో ఒక ఆర్ట్, ఎక్కడ చూసినా ఆ స్టోను ఇసుక రాయి అంటే శాండ్ స్టోన్తో చేశారనమాట. అంత టెంపుల్ ఎంత అందంగా ఉందంటే అది చూడడానికి ఇది చెక్కతో చేశారా, ఆ చెక్కిన శిల్పం అంతా అన్నంత అద్భుతంగా ఉంది. అసలు చుట్టూ ప్రహరీ గోడ కూడా ఏదో ఒక దాని ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటుంది. వినాయకుని గుడి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉండే గోడ మీద వినాయకుడి ఆవిర్భావము అలాంటి స్టోరీ చెప్తూ ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ఆలయం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఆ లక్ష్మీదేవి హిస్టరీకి సంబంధించినవి ఉంటాయి. రాముడి హిస్టరీ, ఏకలవ్యుని గురించి చెప్తుంది, కృష్ణ లీలలు, ఇంకా అసలు ఆ ప్రతి ఒక్కటి దశావతారాలు, క్షీరసాగర మథనము, ఇలా ఒక్కటేంటి ఆ గోడలోకి వేసిన ఆర్ట్స్, ఇదిగో చూడండి స్క్రీన్లో కనపడుతున్నాయి కదా, ఆ ఆర్ట్స్ చూడడానికే మనకి ఎన్నో ఒక గంటన్నరనే పడుతుంది అన్నమాట. ప్రతి దాని గురించి అది చూడగానే ఓహో ఇది హిస్టరీ అని మనం గుర్తు తెచ్చుకోవడం, ముందు అడుగు వేయడం, అలా అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటే ఈ టెంపుల్ చూడడానికి ఒక 1 hour to 2 hours అయినా టైం పడుతుంది. లేదు ఒక మెయిన్ టెంపుల్ చుట్టూ ఉన్న 4 ఆలయాల్ని చూడాలి అంటే ఫాస్ట్గా ఒక అరగంటలో ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది నవగ్రహాలు. ఆ పక్కన చిన్న హైట్లో ఒకటి, పెద్ద హైట్లో ఒకటి ఉన్నది కదండి. పెద్ద హైట్లో ఉన్న దాంట్లో స్వామి ఉంటారనమాట. ఈ ముందు చిన్న హైట్లో ఉన్న దాని దగ్గర నుంచి మనం స్వామిని చూస్తాము. జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సాలో ఉన్న అసలు పూరి జగన్నాథ ఆలయానికి హైదరాబాద్ ఒక ప్రతిరూపంలాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గోడ మీద చూడంగానే మా పిల్లలు ఆ ఫింగర్ కట్ అవుతుంది, ఇది ఏకలవ్య స్టోరీ, ఇలా అన్ని వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. సాధారణంగా భార్య సమేతుడైన విష్ణువుని మనం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అన్నయ్య చెల్లెలితో అంటే బలరాముడు సుభద్రతో కలిసి మనకి దర్శనమిస్తారు. ఇంకా ఏదైనా విగ్రహాన్ని లోహంతోనో స్వయంభూగానో అలాగా ఉంటుంది, కానీ ఈ ఆలయంలో విగ్రహాలని మాత్రం చెక్కతోనే చెక్కుతారనమాట. అంతేకాకుండా స్వామికి చేతులు, కాళ్ళు, కనుబొమ్మలు కూడా ఉండవు. ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉండవచ్చు. ఈ ఆలయాన్ని పూరి ఆలయ శైలిలోనే నిర్మించారు. అయితే జగన్నాథుడు అంటే మన కృష్ణ పరమాత్మ, ఎడమవైపేమో బలభద్రుడు అంటే బలరాముడు, మధ్యలో సుభద్రాదేవి, ముగ్గురు కలిపి ఉంటారు. ఇదే ఎక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో అయినా ఇట్లాగే ఉంటుంది. 5 చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో దేవునికి అంకితం చేయబడింది. స్టార్టింగ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎంట్రన్స్ కూడా 3 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంది అండి. మేము ఒక ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం, అది తెలంగాణ భవన్కి ఆనుకొని ఉన్న ఎంట్రన్స్ నుంచి మేము వెళ్ళాము. అదే కాకుండా ఇంకో 2 ఎంట్రన్స్లు కూడా ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్కి ఎడం వైపు చిన్న గణేశుని ఆలయం ఉంటుంది, ఎదురుగా శివుని విగ్రహ ఆలయం కూడా ఉంటుంది. ఆ 2 ప్రదేశాల్లో గోడల పైన వినాయకుని స్టోరీలు, శివుని స్టోరీలు గోడల పైన చెక్కి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇంకో 2 చిన్న దేవాలయాల్లో పార్వతీదేవి అవతారం అయిన బిమలాదేవి విగ్రహం ఉంటుంది, ఇంకోటేమో లక్ష్మీదేవి
ఈ రెండే కాకుండా నవగ్రహాలు అలాగే శ్రీ హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ చిన్న దేవాలయాల్లో కూడా పూజారులు ఉన్నారండి. కాకపోతే ఎక్కడ తీర్థం ప్రసాదం ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ చూడడానికి ఉన్నాయి మెయిన్ టెంపుల్ పూరి జగన్నాథుడిది, వినాయకుడు, శివుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, హనుమంతుడు, నవగ్రహాలు, ఈ మొత్తం 6 ప్లస్ పూరి జగన్నాథుడు. మొత్తం ఇవన్నీ కూడా మంచిగా చూడొచ్చు. 3000 గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం 2009వ సంవత్సరంలో పూర్తయింది. అంటే కొంచెం రీసెంట్ డేస్లోనే కాబట్టి చాలా అందంగా కట్టారు. పూరి జగన్నాథ్ దేవాలయం హైదరాబాద్ నిర్మించడానికి ఒరిస్సా నుంచి తెచ్చారంట. సుమారు 600 టన్నుల ఇసుక రాయి. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, అది స్టోన్ చెక్కలాగా ఉంది కానీ అది స్టోన్ అని చెప్పి దాన్నే శాండ్ స్టోన్, ఇసుక రాయి అంటారంట. ఆ రాయిని ఒరిస్సా నుంచే తీసుకొచ్చారనమాట. డౌట్ వచ్చి ఇట్లా కొట్టి చూసినా కూడా ఠాక్ ఠాక్ అని సౌండ్ వస్తుంది. ఇది దాదాపు 60 మంది కళాకారులచే చేయబడిందంటండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం పార్వతీదేవి అవతారమైన బిమలాదేవి విగ్రహం ఉంది. ఇక్కడ ప్రతి దేవాలయానికి కూడా వాహనాలు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు కనుకో ఎలుక వాహనం, ఇప్పుడు ఇక్కడ సింహ వాహనము, నందీశ్వరుడు, శివునికి నందీశ్వరుడు, ఇలా అన్ని చోట్ల వాహనాలు ఉన్నాయి. గుడి మొత్తం కూడా ఇటుక రాయితో నిర్మిస్తే గర్భగుడి లోపల మాత్రం సాదా ఇటుక గోడలతోనే తయారు చేశారంట. ఇది స్తంభాలతో వేరు చేయబడింది. ఇటుక రాయితో చేసిన 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. అంటే గర్భగుడిలోనే 3 వైపుల నుంచి ఎంట్రీ ఉంది లోపలికి వెళ్ళడానికి. లోపల విష్ణువు మొత్తం 9 దశావతార శిల్పాలని కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ ఫాస్ట్గా తోసేస్తే ఏం కనపడవు. స్లోగా నిదానంగా వెళ్తూ మనం గమనించుకుంటూ వెళ్తే మెయిన్ పూరి జగన్నాథ స్వామిని చూడడానికి ఎంట్రీలోనే దశావతారాలు పైన చెక్కి ఉంటాయండి. ఇది మాకెలాగా తెలిసింది అంటే, మేము కరెక్ట్గా 5:50కి మెయిన్ ఎంట్రన్స్కి ఇంకా వెళ్ళాము. ముగ్గురిని చూసాము. చూడంగానే నేను చూశాను, మా వారు చూశారు. మా పిల్లలు చూడకముందే మెయిన్ డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. అయ్యో ఏంటి క్లోజ్ చేసేస్తున్నారు అనుకుంటుంటే వాళ్ళు చెప్తున్నారు హారతి టైం అయింది అందుకని క్లోజ్ చేస్తాము అని. మమ్మల్ని అక్కడే కరెక్ట్గా ఎదురుగానే నుంచున్నామండి. రియల్లీ 5:50 నుంచి 6 గంటల వరకు 10 నిమిషాలు ఆ గర్భగుడిలో, కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసి ఉంది కానీ ఆ 10 నిమిషాలు గర్భగుడిలో నుంచోవడం అన్నది ఎంత మంచి అనుభూతి అంటే, గట్టిగా డగ్ 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 అని చెప్పి డ్రమ్స్ వాయిస్తూ ఎక్సలెంట్గా ఉందండి. అసలు అది ఎవరైనా సరే ఒక్కసారైనా అనుభవించాలి అన్నంత అందంగా ఉండిందన్నమాట. అప్పుడు ఆ గర్భాలయంలోని శిల్పకళను అంతా గమనిస్తూ ఉంటే ఇవన్నీ కనపడుతున్నాయి అన్నమాట. వెండి వాకిలి ఉన్నాయి. డోర్స్ 2 వెండితో చేశారు. వాటిపైన శంకు, చక్రము, స్వస్తిక్, ఓం ఈ 4 ఉన్నాయి అన్నమాట. ఇలా పైకెత్తి చూస్తే కోన్ షేప్లో ఎంత పైకి లోతుగా ఉందోనండి. ఎందుకంటే అసలు 70 అడుగులు కదా, అందుకని ఇట్లా కోన్ లాగా పైకి తీశారనమాట. ఎంత అందంగా ఉండిందో అన్నమాట. ఆ ప్రధాన దేవతా విగ్రహాలు అంటే బలభద్రుడు, జగన్నాథ స్వామి, సుభద్ర, వీరి విగ్రహాలు కూడా పూరి దేవాలయం మాదిరిగానే ఒరిస్సా నుంచి తెచ్చిన చెక్కతోనే చేశారట. ఇప్పుడు ధ్వజస్తంభం కనపడుతుంది కదండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము వేరే ఎంట్రన్స్ నుంచి వచ్చాము. భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. ఇదేమో శివుని టెంపుల్. ఇంతమంది భక్తులున్నా కూడా ఎక్కడ చిన్న ప్లాస్టిక్ కానీ డస్ట్ కానీ చూద్దామన్నా కూడా కనపడట్లేదండి. నీట్ మెయింటెనెన్స్. అసలు ఇక్కడ మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే 70 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ శిఖరం. ఆలయం వెలుపలి భాగం గోడలపై స్త్రీ పురుషుల శిల్పాలు కూడా ఉంటాయంటండి. ఆ శిల్పాలు ఖజరహో దేవాలయాల మాదిరిగానే ఉంటాయంట. కాకపోతే మేము గమనించినట్లు లేదు అది.
మీరు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది కూడా గోడలపై స్త్రీ పురుషుల శిల్పాలు ఉంటాయట, గమనించండి. ఈ పూరి జగన్నాథ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 గంటలు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు. 5 గంటలకు కదా సాయంత్రం ఓపెన్ చేసేది అని చెప్పి మేము టైం ఉంది అని చెప్పి దీనికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ డిస్టెన్స్లోనే పెద్దమ్మ దేవాలయం ఉంది. ఫస్ట్ ఆ పెద్దమ్మ దేవాలయాన్ని దర్శనం చేసుకొని తర్వాత పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత దీనికి దగ్గరలోనే టీటీడీ దేవాలయం కూడా ఉంది, టీటీడీ వెంకటేశ్వర స్వామి. ఈ జగన్నాథ స్వామి ఆలయానికి దగ్గరలోనే కేబీఆర్ నేషనల్ పార్క్ అని పెద్ద పార్క్ ఉంది, ఇది కూడా మనం దర్శించుకోవచ్చు. మొత్తం ఈ 4 ఒకటేసారి చూడొచ్చు. ఏమేంటి? పూరి జగన్నాథ స్వామి, కేబీఆర్ నేషనల్ పార్క్, నెక్స్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్, టీటీడీ దేవస్థానం. ఈ 4 ఒకటేసారి చూసుకోవచ్చు హ్యాపీగా. సాయంత్రము 3ంటికి చేరుకున్నామంటే ఈ 4 అన్నీ చూసుకొని చిన్నగా ఇంటికి వెళ్ళేటప్పటికి 9 10 అయిపోతుంది. సెలవు రోజుల్లో పర్వదినాల్లో మాత్రం పార్కింగ్ కొంచెం కష్టమే. పార్కింగ్ స్పేస్ ఉంటుంది కానీ ఎక్కడో దూరానికి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది. మాకైతే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాక్ దూరం, అంత దూరంలో పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఇది కొంచెం గమనించుకోండి. తెలంగాణ భవన్ పక్కన అయితే రోడ్డు మీదే ఫుల్ వరుసగా ఒక 100 కార్లు అట్లా పెట్టేసి ఉన్నాయండి. మేబీ వీళ్ళే పార్కింగ్ అటువైపు ఇచ్చారో మరి తెలియదు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది నాద మండపము. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయండి. జనవరి 12 నుంచి 15 సంక్రాంతి సందర్భంగా భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. జగన్ నాథుడు అంటే జగన్ ప్రపంచానికి, ఈ జగత్ అంతటికి నాథుడు అంటే ప్రభువు. జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్థం. ఇది పెద్దమ్మ దేవాలయం మెయిన్ ఎంట్రన్స్. దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ గమనించగలరు. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? మళ్ళీ మరి ఒక వీడియోతో కలుస్తాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.